దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బెతెల్ క్రిస్టియన్ అసెంబ్లీ స్త్రీల సహవాస కూడికలకు విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరిట నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ సమయాన్ని ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది నాన్న ప్రత్యేకంగా బైబిల్ మిషనరీ చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఒక దైవజనుని గురించి చెప్పాలంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకనంటే ఒక దైవజనుడు ఎదురై వారికి ఎటువంటి మర్యాద ఇచ్చేదనో నాకు బాగా తెలుసు. వారు కనీస మర్యాద కూడా వారు పొందుకోవాల్సిన కనీస మర్యాద కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా వారిని చాలా చిన్న చూపు చూసేదాన్ని, చాలా తక్కువగా భావించేదాన్ని. ఇంకో మాటలో చెప్పాలంటే వారు ఎప్పుడైనా వస్తే వీళ్ళకి పనేమీ లేదా అనుకునేదాన్ని. వీళ్ళకి ఇంకా పనేమీ లేదు, నెల అయ్యేసరికి వచ్చి పడిపోతారు అన్న ఆలోచనలతో అంత హీనంగా దైవజనుల్ని నేను చూసేదాన్ని. మరి అటువంటి నేను ఇది నాన్న ప్రత్యేకంగా మిషనరీ గురించి చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. దేవుడు ఆశ్చర్యమైన రీతిలోనే నేను వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న తర్వాత నా భర్తను ఒక దైవజనునిగా మార్చి, ఒక దైవజనుని జీవితం అంటే ఎలాగుంటుంది అని నాకు చూపించిన దేవుడు. అప్పటి వరకు ఒక దైవజనుడు ఏ విధంగా బ్రతకగలడు, ఎటువంటి మార్గాల గుండా వారి జీవిత ప్రయాణం ఉంటుంది, వారి సమర్పణ ఎలా ఉంటుంది అనేది నా భర్తను ఒక దైవజనునిగా మార్చి దేవుడు నాకు చూపించాడు. ఒకవేళ ముందే ఒక దైవజనుడిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చేసుకున్నదాన్ని కాదు. ఎందుకంటే నా ఆలోచన విధానం వేరు. ఇది ఒక దైవజనుడి బ్రతుకు అని చెప్పి చాలా దగ్గరగా వారిని చూసిన సాక్ష్యం నాది. అయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తారు, ఒక మాట చెప్తారు. అదేమనంటే, నేను మనుషుల దయను కోరుచున్నానా, దేవుని దయను కోరుచున్నానా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా. మనుషులను సంతోషపెట్టగోరువన్నైతే నేను దేవుని దాసుడను కాను అని చెప్తున్నాను. ఒక దైవజనుడి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అనంటే, వ్యక్తిగతంగా తన సుఖ సంతోషాలకు కూడా ఎదుటివారిని సంతోషపెట్టడం సంగతి పక్కన పెడితే, వ్యక్తిగతంగా తన సుఖ సంతోషాలను కూడా లెక్క చేయడు. ఏదైనా పర్వాలేదు అనే ఒక గొప్ప సంకల్పంతో దైవజనుడు ఉంటాడు. అక్కడ ఒక మాట అంటాడు, దేవుని దాసుడను కాకపోవుదును అని అంటాడు. ఇదే మాట కొన్ని తర్జుమాల్లో ఎలా చేయబడింది అంటే బానిస అని చెప్తారు. బానిస బ్రతకంటే మనకందరికీ తెలుసు కదండి. బానిస బ్రతకంటే యజమాని ఏం చెప్తే అది చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏం పెడితే అది తినాలి. నేను చెప్తున్నది అర్థమవుతుంది కదండి. ఒకవేళ పెట్టకపోయినా పడుండాలి. అది ఒక దైవజనుడి లక్షణం. ఒక బానిసతో పోల్చుకున్నాడు. అనేక మంది దైవజనులు అలాగే క్రీస్తు కొరకు పాటుపడుతున్న వారిలో ఒకని గురించి నేను చెప్పబోతున్నాను. అది అదోని రామ్ జడ్సన్ అనే ఆయన గురించి నేను చెప్పబోతున్నాను. ఆయన బర్మా మిషనరీ
అక్కడికి వెళ్ళి అక్కడికి పరిచర్య చేసిన క్రమంలో ఆయన గురించి నేను చెప్పబోయే మాటలు జాగ్రత్తగా వినండి. అదోనీరామ్ జడ్సన్ అనే ఆయన 1788వ సంవత్సరము ఆగస్టు నెల 9వ తేదీన మసాచ్యూసెట్స్లోని అంటే మాలిన్ అమెరికా ప్రాంతంలో, అమెరికా దేశంలో ఉంటుంది ఆ ప్రాంతము, అక్కడ జన్మించారు. ఆయన చిన్ననాటి నుండి కూడా భయభక్తుల్లో వారి తల్లిదండ్రులు పెంచిన సంస్కృతి సాంప్రదాయాల్లోనే పెరిగినవాడు. చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. అనేక మందికి చిన్న వయసులోనే బైబిల్ని బోధించిన సందర్భాలు. 10 సంవత్సరాల వయసులోనే మ్యాథ్స్ మీద, అలాగే గ్రీక్, లాటిన్ భాషల మీద ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి, వేదాంత విద్యను అభ్యసించిన వ్యక్తి. మరి అటువంటి ఆయన కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక వ్యక్తితో, ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు కదా, ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆయన దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. మరి సహవాసమును బట్టి ఆయన భక్తి సన్నగిల్లిపోయింది. మరి వాక్యంలో ఉంటుంది కదా, భక్తిహీనుల సాంగత్యము, చెప్పండి, తెలుసు కదండి, భక్తిహీనుల సాంగత్యము మంచి నడవడిని చేర్పును. మరి అట్టి రీతిగా మరి ఆయన జీవితము మరి భక్తి క్షీణించి ఆ కార్యాల మీద కూడా ఆశ తగ్గి ఒక నాటక సమాజంలో ఆయన చేరినవాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే సహవాసం అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. అదేమనంటే, మన పిల్లలు మంచి సహవాసం, మంచివారితో సహవాసం లేకపోతే మనం కోప్పడతాం. అవును కదండి, తల్లిదండ్రులుగా వాళ్ళతో సహవాసం ఏంటి, వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంట్రా, ఆడితో తిరక్కు, ఆ పిల్లతో మాట్లాడుకు, వీళ్ళ జోలికి వెళ్ళకు అని కోప్పడుతూ ఉంటాం. మరి మన భక్తి జీవితంలో మన సహవాసం సరిలేకపోతే దేవుడు కోప్పడతాడంటారా? ఖచ్చితంగా కోప్పడతాడు. ఒక చోటు ఉంటుంది, 2వ దినవృత్తాంతముల గ్రంథము, నాకు అది గుర్తులేదు కానీ ఒక చోట చదివాను. యెహోషాపాతు రాజు ఆయనంట భక్తిహీనుడైన అహాబుతో స్నేహం చేసినందుకు దేవుడు కోపగించెను అని ఉంటుంది. ఈ లెక్కన మన సహవాసం ఎవరితో ఉండాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. అంత మాత్రమే కాదు, మన సహవాసం సరైన వారితో లేకపోతే మన పనులకి భంగం కలుగుతుందంట. ఆ రాజు తలపెట్టిన పని కూడా, ఆ కార్యం కూడా పూర్తయింది. కానీ ఒక ఓడని కట్టించాలని ఆ రాజు తలపెట్టాడు, కానీ ఆ ఓడ పూర్తయిపోయింది, కానీ అది కదిలే టైంకి బద్దలైపోయింది. దేవుడు అట్టి రీతిగా మన సహవాసమును బట్టి మన కార్యాలను కూడా భంగం చేసేస్తాడు. కనుక ఇక్కడ చాలామంది మరి యవన బిడ్డలు కూడా ఉంటున్నారు. మరి వారి సహవాసం కూడా మీరు చేస్తూ ఉంటున్న స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ మన విశ్వాస జీవితంలో భక్తి శ్రద్ధలను కనపరుస్తూ ఉంటున్నప్పుడు మనల్ని మనం గమనించుకొని మరి మంచి సహవాసం కలిగి ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. అలాగే అట్టి రీతిగా మరి అతని జీవితంలో ఈ సహవాసాన్ని బట్టే ఆయన పొందవలసిన ఆనందాలు, సంతోషాలన్నిటికీ కూడా దూరం అయిపోయి ఒక దాన్ని ఏమంటారు, బాధగా, ఇంకా అటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో అయితే
ఆయన లేడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక భయంకరమైన వ్యాధితో చనిపోయాడంటండి. ఆ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు ఈయనకు ఆ జరిగిన సన్నివేశం ఆలోచింపజేసిందంట. చనిపోయిన తర్వాత మనకు జీవం ఉంటుంది కదా అన్న ఆలోచన అప్పుడు కలిగి, అప్పుడు మరలా భయపడి ఆయన తిరిగి మరలా దేవునిలోనికి రావటానికి దేవుడు ఆయన్ను ప్రేరేపించినవారు. అలాగే తర్వాత ఆయన 20వ సంవత్సరంలోనే తన జీవితంను దేవునికి సమర్పించుకొని, అంతేగాక తాను ఒక మిషనరీగా సువార్త అందని దేశాలకు వెళ్ళి ఆత్మలు సంపాదించాలని ఆయన ఆశపడ్డారు. భారతదేశంలో సువార్త ప్రకటించవలనని ఆశతో మరి అప్పుడే ఒక ఆమెను వివాహం చేసుకున్నారు. యానీ హజ్లైన్ అనే ఆమెను వివాహం చేసుకొని మరి భార్యతో పాటు ఆయన బయలుదేరాడు. ప్రయాణంలో మరి అనేక కష్టాలు ఎదుర్కొని 1812వ సంవత్సరంలో మరి జూన్ నెలలో కలకత్తా రేవు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో మరి ఇంగ్లాండ్ దేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అమెరికా మిషనరీల్ని వెంటనే వెనక్కి రావాలని ఆదేశించడంతో సువార్త చేయటానికి తూర్పు దేశ ప్రజలకు వచ్చారు. కానీ మరి ఇండియాలో కాలు పెట్టే పరిస్థితి లేక ఆయన బర్మా దేశము వెళ్ళటం జరిగింది. 1813వ సంవత్సరంలో ఆయన బర్మా దేశంకు వెళ్ళి ఉన్నారు. మరి బర్మా దేశము ఎటువంటిదంటే చీకటి దేశము అని రాయబడిందండి. చీకటి దేశముగా ఆ దేశాన్ని వర్ణించారు. క్రీస్తు సువార్తను బోధించు వారిని, అంగీకరించు వారిని పిచ్చివారయ్యేలాగా సుత్తులతో కొట్టేవారంట. అయినా కూడా ప్రభువుపై భారం వేసి బర్మాలోని రంగూన్ పట్టణంలో ప్రవేశించారు. మరి ఎంతో బురదతో మురిగ్గా మరి దుర్వాసనతో కూడిన పట్టణంలో వారిద్దరూ కూడా ఉండి పరిచర్య కొనసాగించారు. అక్కడ వింత వింత ఆచారాలు, పద్ధతులు నిండిన జనుల మధ్య నివసించి మరి చాలా ప్రయాసతో అక్కడ భాషను కూడా వారు నేర్చుకోవటం జరిగింది. ఈలోగా మరి వారికి కుమారుడు కలిగి చనిపోయాడు. వారు అనేక బాధలకు గురయ్యారు. అయినా కూడా ఆ దేశాన్ని వదిలి వెళ్ళటానికి ఇష్టపడక దేశ బౌద్ధ మతస్థులను క్రీస్తు కొరకు సంపాదించడానికి నిశ్చయించుకున్నారు. అయితే జడ్సన్ దంపతులు బర్మా భాషను నేర్చుకోవటానికి ఒక స్కూల్ని వారు నెలకొల్పి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. జడ్సన్ ప్రయాస ఫలితంగా ఒక 6 సంవత్సరాల తర్వాత కేవలం ఒక్కరే దేవునిలోకి వచ్చారంటండి. ఆ తర్వాత సువార్త సేవ వృద్ధి పొందుతున్న దినాల్లో బౌద్ధ మతాన్ని తప్ప మరి దేనిని కూడా అక్కడ ప్రకటించకూడదని చెప్పి అక్కడ చట్టాన్ని రూపొందించారు. అయితే ఆ రాజు చేసిన ఆజ్ఞకు దానికి భయపడి బర్మాను విడిచిపెట్టాలని తలంపు వారు కలిగారు. కానీ దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని జడ్సన్ అనే ఆయన బలమును పొందుకున్నారు. మరి బ్రిటిష్ వారు బర్మాను ముట్టడించినప్పుడు జడ్సన్ ఏదో రహస్యాన్ని మరి వారికి తెలియపరిచాడు అనే ఒక్క నిందతో ఆయన్ని జైల్లో పెట్టేశారు. ఒక 20 నెలల వరకు అక్కడ జైల్లో మగ్గిపోవటం జరిగింది. ఈ లోపల ఆమె కుమార్తెను కంటం, ఆ కుమార్తెను కూడా ఆ జైలుకి తీసుకెళ్ళి ఆయనకి చూపించడం. మరి వీరు ఆమె తర్జుమా చేసిన బర్మా ఆ భాషను దాన్ని తలగడ కవర్లు ఉంటాయి కదండి, అందులో పెట్టి ఆయనకి అప్పగించేదంట ఆవిడ. ఆ తర్వాత ఒక 20 నెలల తర్వాత ఆయన విడుదల పొందారు. విడుదల పొంది వచ్చిన తర్వాత భార్య అక్కడ పరిసర ప్రాంతాలకి
ఆ, చాలా బలహీనమైపోయి తను చనిపోవటం జరిగింది. తన కుమార్తె కూడా చనిపోవటం జరిగింది. నాకు ఇక్కడ చాలా బాధ కలిగించిన విషయం ఏమనంటే, అంతవరకు ఉన్నది కానీ తిరిగి భర్త దగ్గరికి వచ్చేసరికి ఆమె చనిపోయింది. ఆమె బ్రతికి ఉన్నంత వరకు కూడా భర్తకి సహకారిగానే ఉన్నది. కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, నా జీవితాన్ని నాశనం చేశాడనో విడిచిపెట్టలేదు, విసుక్కోలేదు. అదే రీతిగా మరి భర్తకు మేలుకరంగానే ఆమె బ్రతికినంతకాలము ఆయన చేస్తున్న సేవా పరిచర్యలో ఆమె సహకరించింది. మరి ఉదయం నుండి కూడా మరి దైవజనులు చక్కని రీతిలో మనకి బోధిస్తూ ఉంటున్నారు. మరి మనము స్త్రీలముగా మన భర్తకు మేలుగా ఉండాలి, మన కుటుంబాలకు మేలుగా ఉండాలి, మన యజమానులకు, మనం ఎక్కడ పనిచేస్తే అక్కడ మన యజమానులకు మేలుగా మనం ఉండాలి. అలాగే మన సంఘానికి మేలుకరంగా మనం ఉండాలి. ఈమె చనిపోయిందని తెలిసినప్పుడు ఆమె పరిపూర్ణత, నిజంగా చాలా పరిపూర్ణమైన జీవితాన్ని ఆవిడ జీవించింది. సంతోషాలను కోల్పోవచ్చు, కానీ భర్తతో కలిసి ఆయన శ్రమల్లో కూడా ఆమె తోడై ఉండి విడవక మరి ఆమె ప్రయాణాన్ని కడముట్టించింది భార్య. ఆ తర్వాత వారి కుమార్తె కూడా బక్క చిక్కి చనిపోయిందంటండి. తండ్రి లేక, తండ్రి ప్రేమ, తండ్రి ఆదరణ కరువైపోయి ఆమె కూడా చనిపోయింది. మరి కుటుంబస్తులు, భార్య కుమార్తె చనిపోవటం ఈయనకు చాలా తీరని లోటు అయినప్పటికీ కృంగిపోలేదు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఖచ్చితంగా దేవుని కొరకు గొప్ప పరిచర్యను ఆయన జరిగించినవాడు. 16 సంవత్సరాలు గొప్ప కృషితో మరి సువార్తను బర్మాలో ప్రకటించి 1840 నాటికి 100 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చి మరి బైబిల్ను బర్మా భాషలోనికి తర్జుమా చేసి ఇంగ్లీషు బర్మా డిక్షనరీ కూడా ఆయన తయారు చేశారు. 34 సంవత్సరాలు అనేక కష్టములకు ఓర్చి సేవ వలన మందదృష్టి గలవాడే విపరీతమైన తలబాధకు గురై మరి నలిగిపోయిన శరీరం కలవాడే క్రీస్తు ప్రభువు శిలువ ప్రేమను స్థిరంగా అక్కడ స్థాపించే వరకు ఆ ప్రాంతాన్ని విడవనని చెప్పి ఎన్నో కష్ట నష్టాలు భరించి చివరికి ఆయన భార్య బిడ్డలను కోల్పోయినప్పటికీ అక్కడే ఉండి సేవ చేసి తన 62వ ఏట 1850 ఏప్రిల్ 12వ తారీఖున ఆయన ప్రభు సన్నిధికి చేరుకోవటం జరిగింది. అక్కడ కార్యక్రమం జరిగించి అక్కడ జరగలేదు, కానీ ఆయన ఇష్టపడే ఒక సూట్ని మాత్రం ఆయనకి ధరించి ఆయన అంత్యక్రియలు అక్కడ జరగటం, సముద్రం మీద ఓడ ప్రయాణంలో ఆయన్ని తరలించినట్టు మిషనరీ ఆయన గురించి చెప్పబడింది. కనుక ఇట్టి రీతిగా అనేక మంది దైవజనులు దేవుని పరిచర్య కొరకు పాటుపడుతున్న వారు ఉంటున్నారు. మన చుట్టూ అనేక మంది ఉంటున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఒక కుటుంబం మరి అత్తిలే కదండి వెత్తిలి అక్కడికి వెళ్ళి కుటుంబము తిరిగి వచ్చిన తర్వాత ఒరిస్సా నుండి తిరిగి వచ్చిన తర్వాత చిన్న కుమారుణ్ణి వారు కోల్పోయారు. నిజంగా వారిద్దరూ కూడా దేవుణ్ణి ఎంతగా మహింపరుస్తున్నారంటే అన్నదమ్ములిద్దరూ, అయినప్పటికీ వారు కూడా చలించలేదు. ఆ తల్లిదండ్రులు కానీ అన్న కానీ చలించకుండా దేవుని కార్యానికి ఏమాత్రం అడ్డు కలగకుండా వారు అక్కడ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. వారు బలపడుతూ అనేక మందిని బలపరుస్తూ ఉంటున్నవారు.
అనేకులు ఉంటున్నారు కనుక వారి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేయవలసిన భారము మనందరికీ ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.